నమస్తే. బీహార్లో అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం కూడా ఈ ఫేక్ ఓటర్లని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగానే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ యొక్క ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సుమారుగా 35 లక్షల ఓటర్లను తొలగించింది వేరు కారణాలతో. అంటే ఇందులో చాలా రకాల కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం గగ్గోలు పెడుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే ఆర్జేడీ పార్టీ కానీ గగ్గోలు పెడుతున్నాయి. పేద ప్రజల ఓట్లను కొల్లగొడుతున్నారు, లేకపోతే వాళ్ళని ఓటు వేయకుండా చేస్తున్నారు అంటూ ఆర్జేడీ పార్టీ మాట్లాడుతోంది. అలాగే మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో మేము కోల్పోయాం, మహారాష్ట్రలో మా నుంచి విజయాన్ని లాగేసుకున్నారు, ఇప్పుడు మరొకసారి అదే జరగబోతుందంటూ ఆయన జోస్యం కూడా చెప్తున్నారు. ఈ యొక్క ప్రభావం ఈ 35 లక్షల ఓట్లని తొలగించడం అనేది ఇంకా మేబీ మరికొన్ని తొలగించే అవకాశం కూడా ఉంది. ఈ ప్రభావం రాబోయే బీహార్ ఎన్నికలపైన ఏ విధంగా పడేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు రాక సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి రాజు గారు, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో సుధాకర్ గారు, అయితే ఈ ఫేక్ ఓట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ లేదా విపక్షాలు బీహార్లో సెల్ఫ్ గోల్ చేసుకున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ విమర్శించడం ద్వారా ఎన్నికల సంఘము, ఎన్డీఏ లేదా బీజేపీ కుమ్మక్కైపోయాయని ఆరోపణలు చేయడం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నాయి అని అంటున్నారు. ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? వాస్తవానికి అవి ఒక రకంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటి? మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ఆరోపణ చిట్ట చివరి క్షణంలో వేలాది ఓట్లని ప్రతి నియోజకవర్గంలో చేర్చారు అన్నది ఆరోపణ. మహారాష్ట్రలో ఆయన ఆరోపణ ఏంటంటే వేలాది ఓట్లను ప్రతి నియోజకవర్గంలో లాస్ట్ మినిట్ లో ఎన్నికలకి 4-5 రోజుల ముందు చేర్చారు, దానివల్ల మేము ఓడిపోయాము అన్నది ఆయన ఆరోపణ. ఇక్కడ పూర్తిగా దానికి విరుద్ధంగా ఉన్నది. ఓట్లలో దొంగ ఓట్లు ఏమున్నాయి? 3 రకాల ఓట్లని తొలగిస్తున్నారు. ఒకటి, బీహార్లో ఉండకుండా బీహార్లో ఓట్లు ఉన్నటువంటి వాడు మహారాష్ట్రలో, రాజస్థాన్లో, వేరే రాష్ట్రాల్లో ఉంటూ బీహార్లో ఓట్లు ఉన్న వాళ్ళని తొలగిస్తున్నారు. రెండవది, బీహార్లోనే 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని తొలగిస్తున్నారు. మూడవది, చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగిస్తున్నారు. మహారాష్ట్రలో అడిషన్ చేశారని చెప్పి ఆరోపణ, అది కూడా అబద్ధమని తేలింది. ఇక్కడ తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లెక్క ప్రకారము మహారాష్ట్రలో చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఎందుకు వర్తించడం లేదు విపక్షాలకి? అక్కడేమో యాడ్ చేశారంటున్నారు, ఇక్కడేమో తొలగించేస్తున్నారు అంటున్నారు. అంటే ఓటమి దాదాపుగా బీహార్లో జరిగే ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమిది పైచేయి ఉంటుందని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఆధారంగా అందరూ చెప్తున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితిలో మార్పు రావచ్చు, రాకపోవచ్చు, లేదా ఎన్డీఏ మద్దతు మరింత పెరగవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా విపక్షాలు ఆల్రెడీ ఓటమికి కారణాలు వెతుకుతున్నట్టుగా, సాకులు వెతుకుతున్నట్టుగా ఎన్నికల సంఘం యొక్క ఓటర్ల నమోదు ప్రక్రియని, తొలగించాల్సిన ఓట్ల తొలగింపు ప్రక్రియని వివాదాస్పదం చేయడం ద్వారా వాళ్ళు అసలు ఓవరాల్ ఎన్నికల ప్రక్రియనే వాళ్ళు ప్రశ్నించే స్థితికి, దానిని అపహాస్యం చేసే స్థితికి వచ్చారు. రేపు గనక వాళ్ళు విజయం సాధిస్తే, యూపీఏ కూటమి, ఇండియా కూటమి లేదా మహాగఠబంధన్ గనక విజయం సాధిస్తే అప్పుడేమంటారు? కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో విజయం సాధించారు, లేకపోతే తెలంగాణలో విజయం సాధించారు, కర్ణాటకలో విజయం సాధించారు, వీటిని ఏ రకంగా విశ్లేషిస్తారు వాళ్ళు? కాబట్టి విపక్షాలు ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాయి, లేదా తమ ఓటమికి ముందస్తుగానే కారణాలను వెతుక్కుంటున్నాయని మనం భావించవచ్చు. అయితే ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ముందు నుంచే గగ్గోలు పెడుతున్నారు. మహారాష్ట్రలో మాకు అన్యాయం జరిగింది అని ఆరోపిస్తూ మరొకసారి బీహార్లో కూడా అదే జరగబోతోంది అనేటువంటి ఆయన మాట్లాడడము. అలాగే ఆర్జేడీ నుంచి ఆయన తేజస్వి యాదవ్ మాట్లాడారు. ఒక వర్గానికి చెందినటువంటి ఓట్లను తొలగిస్తున్నారు, లేదా ముస్లింల ఓట్లను తొలగిస్తున్నారు, మైనారిటీ ఓట్లను తొలగిస్తున్నారు. ఈ ఆరోపణల్లో ఏమైనా ఉందా? అసలు వాస్తవం ఏమైనా ఉందా? అసలు వాస్తవానికి బీహార్ రాజకీయాల గురించి ప్రాథమిక అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఈ విమర్శ చేయరు. కేవలము
ఒక narrative ని బిల్డ్ చేయడంలో భాగంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే బీహార్లో మొత్తం 243 సీట్లండి. ఈ 243 సీట్లలో ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్నవి ఒక 60 సీట్లలో మాత్రమే. ఒక 40 సీట్లు సీమాంచల్ ఉన్నాయి, మిగిలిన ఒక 20 సీట్లు మిగతా ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తంలో ఒక 60 సీట్లలో మాత్రమే ముస్లిం ఓట్లు చాలా ప్రభావవంతంగా బలంగా ఉన్నాయి. అదంతా కూడాను మీకు ఈస్టర్న్ బీహార్లో ఉన్నాయి. మీకు నార్దర్న్ బీహార్ కానీ, సెంట్రల్ బీహార్ కానీ, సదర్న్ బీహార్ కానీ, ఈ మూడిట్లో కూడా హిందూ ఓట్ల మెజారిటీ ఉంది. కాబట్టి ఒక వర్గం ఓట్లు గనక తొలగిస్తున్నారని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ నిజానికి తర్కం ముందు నిలబడదు. ఎందుకంటే సీమాంచల్లో బీజేపీ విజయం సాధించేది చాలా తక్కువ. సీమాంచల్లో ఉన్నటువంటి 4 జిల్లాలు అరారియా, కిషన్గంజ్, పూర్ణియా, కటిహార్, ఈ 4 జిల్లాల్లో బీజేపీ గెలిచేవే ఉండవు సీట్లు. ఎందుకంటే హిందూ మెజారిటీ లేదు. అన్ని చోట్ల కూడాను 60%, 70%, 80% ముస్లిం ఓట్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఓట్లను తీసినప్పటికీ ఒకవేళ నిజంగా ఆ విపక్షం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ప్రకారము ఓట్లను తొలగించినా ఫలితము మారదు. ఫలితము మారేది నార్త్, సెంట్రల్, సౌత్ లో. ఎందుకంటే క్లోజ్ కంటెస్ట్లు అక్కడ జరిగినాయి. అక్కడ ఒక వర్గం ఓట్లు తీసేందుకు లేవు. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆర్గ్యుమెంట్ కి తర్కం ముందు నిలబడేటటువంటి ఆర్గ్యుమెంట్ కాదు, ఫ్యాక్ట్స్ ఆధారంగా చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. వాస్తవానికి బీహార్లో మామూలుగా ప్రతి ఎన్నికల ముందు సమ్మరీ రివిజన్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ జరుగుతుందంటే పాత ఓటర్స్ లిస్ట్ ని తీసుకుని దానిని సవరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈసారి ఇది సరిహద్దు రాష్ట్రం కావడము, బంగ్లాదేశ్ తో దీని సరిహద్దు ఉండడము, బంగ్లాదేశీ చొరబాటుదారులు పూర్ణియా, కటిహార్, కిషన్గంజ్, అరారియా ఇటువంటి కొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో చొరబాటు చేయటం వల్ల, బెంగాల్లో కూడాను అదే పరిస్థితి ఉంది, నార్త్ బెంగాల్లో అదే పరిస్థితి ఉంది, అస్సాంలో ఆ పరిస్థితి ఉన్న కారణంగా ఎన్నికల సంఘం ఇంటెన్స్ రివిజన్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్, సర్ అని అంటారు, స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ జరుగుతోంది. అంటే పాత లిస్టులతో సంబంధం లేకుండా మళ్ళీ మొదటి నుంచి అందరినీ నమోదు చేస్తోంది. ఓటర్లందరినీ కూడాను తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఇవ్వమని అడుగుతారు. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా వాళ్ళు ఓటర్లు అవునా కాదా అన్నది తెలుస్తుంది. ఇప్పటి వరకు 88% మంది, 89% మంది ఓటర్లు తమ వివరాలను, తమ ఆధార పత్రాలను ఆల్రెడీ సమర్పించేశారు. ఇంకొక 12-13% మంది ప్రజలు మాత్రమే ఇంకా సమర్పించాల్సింది ఉంది. బీహార్లో పేదవాళ్ల ఓట్లు తీసేస్తారు, లేకపోతే చదువురాని వాళ్ళ ఓట్లు తీసేస్తారంటే 88% మంది ప్రజలు ఆల్రెడీ పత్రాలు ఎలా ఇచ్చారు? ఇంకా 12% ఇవ్వాలి. 25వ తారీఖు దాకా సమయం ఉంది. అంటే ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఇవాళ 15వ తారీఖు, మరో 10 రోజుల సమయం ఉంది. కాబట్టి 100% తమ పత్రాలు ఇచ్చేటటువంటి అవకాశం. కాబట్టి ఈ ఆరోపణలు నిలబడేవి కావు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం, గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు బయటపడ్డటువంటి దానిలో దాదాపు 35 లక్షలు, మొత్తం గుజరాత్ లో ఓటర్లు 6.6 కోట్లండి. 6.6 కోట్లలో 35 లక్షల ఓట్లు అంటే రఫ్లీ 4% వస్తుంది. ఇది రఫ్లీ కొద్దిగా 4% కొంచెం అటు ఇటుగా ఉంటుంది. 4% మంది ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాల్సినటువంటి ఓట్లని నిర్ధారించారు. ఎందుకంటే దాదాపు 12.5 లక్షల మంది చనిపోయారు, కానీ వాళ్ళ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. కాబట్టి ఆ పేర్లు తొలగించాలి. చనిపోయిన తర్వాత ఓటును తొలగించాలి. కాబట్టి చనిపోయిన వాడు చనిపోలేదు, వాడు బ్రతికున్నాము అని చెప్పి ఆధారాలు కనుక ఇవ్వగలిగితే ఆ ఓట్లని ఉంచుతారు. కాబట్టి చనిపోయిన వాళ్ళ ఓట్లను కూడా ఉంచాలి, ఆ ఓట్లను మేము ఉపయోగించుకుని మేము విజయం సాధిస్తాము, ఇదా విపక్షాలు చేసే ఆర్గ్యుమెంట్. రెండవది, బీహార్ను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో, లేకపోతే మహారాష్ట్రకో, ఇంకో రాష్ట్రానికో వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి బీహార్లో ఓట్లు ఉండకూడదు కూడా. చట్ట ప్రకారం వాళ్ళు ఆ రాష్ట్రాల్లో ఓటర్లుగా నమోదు కావాలి. కాబట్టి వాళ్ళను అక్కడ నమోదు చేయడం జరుగుతుంది, ఇక్కడ తొలగించడం జరుగుతుంది. సహజంగా ఆ రకంగా 17.5 లక్షల మంది ఆ రకంగా ఉన్నారు. మరొక 6-7 లక్షల మంది ఓటర్లు
బీహార్లోనే 2 చోట్ల ఓట్లను నమోదు చేసుకున్నారు. అంటే ఆ, మన తెలంగాణలో కూడా ఇది జరుగుతుంది. హైదరాబాద్ లోనూ ఓటు ఉంటుంది, చౌటుప్పల్లోనూ ఓటు ఉంటుంది. హైదరాబాద్ లోనూ ఓటు ఉంటుంది, కామారెడ్డిలోనూ ఓటు ఉంటుంది. వీటిని తొలగించాలి. ఈ రకంగా ఒక వ్యక్తి 2 చోట్ల ఓటు వేయడం అనేది చాలా తప్పు. నిజానికి ఆంధ్ర తెలంగాణ కలిసి అవిభక్త రాష్ట్రం ఉన్నప్పుడు మన దగ్గర కూడాను మొదటి వారం తెలంగాణలో పోలింగ్ జరిగేది, ఒక వారం తరువాత ఆంధ్రలో పోలింగ్ జరిగినప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లో ఓటేసిన చాలా మంది స్పెషల్ బస్సులు వేయించుకుని వెళ్ళి ఆంధ్రలో ఓటేసేవాడు. పోయినసారి 2 రాష్ట్రాలకి ఒకేసారి ఓటింగ్ జరిగిన కారణంగా అటో ఇటో ఒక చోట ఓటేశారు. కాబట్టి ఈ సిటీస్ లో తక్కువ ఓటింగ్ శాతం ఉండడానికి కారణం అది. ఎందుకంటే వాడు పల్లెటూరులో ఓటేయాలని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడు. సో వీటిని తొలగించి ఒక చోట పేరుంచి ఒక చోట తొలగించటము న్యాయసంగతమా కాదా అన్నది విపక్షాలు చెప్పాలి. ఒకవేళ వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే ఈ విషయంలో, లేదు ఈ వ్యక్తికి ఇక్కడ ఓటు ఉండాలి అక్కడ ఓటు తీసేయండి అని ఉంటే వాళ్ళ అభ్యంతరాలు లెక్క చెప్పవచ్చు. ఇవన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే బీహార్కి నేపాల్కి సరిహద్దు ఉంటుంది. కాబట్టి నేపాల్లోని దక్షిణ భాగం అంతా కూడాను, అంటే బీహార్ని ఆనుకుని ఉన్న ప్రాంతం అంతా కూడా ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. ముస్లింలు బీహార్లోకి ప్రవేశించి ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకున్నారు. అదేవిధంగా బంగ్లాదేశీ ముస్లింలు ఎవరైతే బంగ్లాదేశీ చొరబాటుదారులు వచ్చేసేసి ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. రోహింగ్యాలు కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కొందరు 6 నెలలు 8 నెలల క్రితము తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాబట్టి ఇంటెన్స్ రివిజన్ అనేది, స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ అనేది SIR సర్ అనేది జరగకపోతే విదేశీయులు ఈ దేశపు ఎన్నికల ఫలితాన్ని నిర్ధారిస్తారు. నేపాలీలో, లేకపోతే బంగ్లాదేశీలో, లేకపోతే రోహింగ్యాలు ఈ దేశంలో బీహార్లో ఎవడి ప్రభుత్వం ఉండాలన్నది నిర్ధారిస్తారు. లేదా చచ్చిపోయిన వాడి పేరు మీద దొంగ ఓటు వేసేవాడు వాడు నిర్ధారిస్తాడు. రాజస్థాన్ లో ఉంటూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ ఉన్నవాడు బీహార్ ఎన్నికల ఫలితాన్ని నిర్ధారిస్తాడా? బీహార్లోనే 2 చోట్ల ఓటు ఉన్నటువంటి వాడు నిర్ధారిస్తాడా? కాబట్టి న్యాయబద్ధంగా ఇప్పుడు సర్ అనేటటువంటి ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ఏదైతే జరుగుతుందో ఇది చాలా అవసరమైనది. సుప్రీంకోర్టు ఇది అవసరమని చెప్పింది. చెప్పడమే కాదు, సుప్రీంకోర్టు కేవలము బీహార్కి మాత్రమే కాదు అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇది జరపాలని చెప్పి అన్నది. విపక్షాల చింత అదే, విపక్షాల కంగారు కూడా అదే. దానికి కారణం ఏంటంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్ని మీరు 2020 నాటి ఎన్నికల్ని మీరు చూసినట్లయితే 243 సీట్లలో 40 సీట్లలో 3,500 కన్నా తక్కువ మెజారిటీతో గెలుపోవటములు నిర్ధారణ అయింది. 3,500 ఓట్ల డిఫరెన్స్ అంటే మీరు 3,500లో సగం అంటే 17,051 ఓట్లు కనుక మీరు అదనంగా సంపాదించుకుంటే మీరు గెలవచ్చు, ఒక ఓటుతో గెలవచ్చు. కాబట్టి 40 సీట్స్ లో క్లోజ్ కంటెస్ట్ జరిగింది. కొన్ని చోట్ల జనతాదళ్కి లాభం జరిగింది, కొన్ని చోట్ల బీజేపీకి లాభం జరిగింది, కొన్ని చోట్ల కాంగ్రెస్ కి లాభం జరిగింది, కొన్ని చోట్ల తేజస్వి యాదవ్ కి చెందినటువంటి రాష్ట్రీయ జనతాదళ్ కి లాభం జరిగింది. అన్ని పార్టీలకి లాభం జరిగింది. కాబట్టి ఈ క్లోజ్ కంటెస్ట్లలో చనిపోయిన వాడి ఓటు, రాష్ట్రంలో లేనివాడి ఓటు, బంగ్లాదేశీ ఓటు, రోహింగ్యా ఓటు, నేపాలీ ఓటు 3,500 ఓట్లతో 40 సీట్లలో గెలుపోవటములు నిర్ధారణ అయినప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం అనేది అత్యవసరము. ఈ నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు, లేకపోతే భారతీయ పౌరులు కాని వాళ్ళ ఓట్లను తొలగించకపోతే వచ్చేటటువంటి ఫలితం ఏదైతుందో ఆ ఫలితము లాప్సైడెడ్ ఫలితం అవుతుంది. అంటే వాస్తవ ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించని ఫలితం అవుతుంది. కాబట్టి ఇది తొలగించడం చాలా అవసరమని నా అభిప్రాయము. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరెక్ట్ సుధాకర్ గారు. అందుకనే మీరు అన్నట్టుగా 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏకి ఈ మహాగఠబంధన్కి మధ్య ఓవరాల్గా ఓట్లు చూసుకున్నా కూడా సుమారుగా 11 లక్షల చిల్లరని చెప్తున్నారు. అంతే తేడా, ఆ మాత్రం తేడాతోనే గెలిచారు. అండ్ ఒక 40 నియోజకవర్గాల్లో కూడా చాలా తక్కువ మార్జిన్ తోటి గెలుపు ఓటములు జరిగాయని చెప్తున్నారు. కాబట్టి ఈ నిర్ణయం అనేది డెఫినెట్గా గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మీలాంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇంకొకటి ఇందాక మీరు చెప్పారు 4 ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లో కిషన్గంజ్,
కటియార్, అలాగే అరరియా అండ్ పూర్నియా. ఇక్కడ ముస్లిం ఓటర్లు 68% ఉంటే అక్కడేమో ఆధార్ కార్డులు 126, 126% ఎంత ఉందన్నట్టుగా. 44 ఏమో కటియార్లోనూ ఉన్నది, అలాగే ఆధార్ కార్డులు ఏమో 123% ఉన్నది. అరరియాలో కూడా 43% మాత్రమే ఉన్నది, కానీ ఆధార్ కార్డ్స్ వచ్చేసరికి 123 ఉంది. పూర్నియాలో కూడా 38 ఉంది, అక్కడ చూస్తే 121% ఏమో ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో ఓటర్లు ఇంత తక్కువ ఉన్నప్పుడు అన్ని ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయని చాలా పెద్ద సమస్య. మరోపక్క సుప్రీంకోర్టు ఏమో ఆధార్ కార్డును కూడా పరిశీలించని చెప్తోంది. మరి ఇప్పుడు ఎక్స్ట్రా ఆధార్ కార్డుల సంగతి ఏంటి, దీన్ని ఎలా తేల్చాలి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ ని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధార్ ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఆ ఆధార్ యొక్క సత్యత, దాని యొక్క వెరాసిటీ, అథెంటిసిటీ ని కూడా చూడాలి అని చెప్పి ఆధార్ ని రిజెక్ట్ చేయొద్దు, ఓవరాల్ గా అవుట్ రైట్ గా ఆధార్ రిజెక్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు అంది. కానీ ఆ ఆధార్ నిజమైన ఆధారా, ఫేక్ ఆధారా అనేది కూడా నిర్ధారణ చెయ్యాలన్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. కాబట్టి ఇక్కడ చాలా తమాషైన విషయం ఏంటంటే, ఆధార్ అనేది ఓటర్ కార్డుకి ఆధార్ సీడింగ్ వద్దు అని ఇప్పటి వరకు విపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు అదే విపక్షము ఆధార్ ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి అంటున్నాయి. కాబట్టి విపక్షాల స్టాండ్ ఎలా మారుతుందో చూడండి. ఆధార్ కి ఓటర్ కార్డు కి సీడింగ్ చేసినట్లయితే, ఓటర్ లిస్ట్ కి ఆధార్ కి సీడింగ్ చేసినట్లయితే అది వద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళడము, లేకపోతే పెద్ద ఉద్యమం చేయటం చేసిన పార్టీలు, ఇక్కడ బీహార్ లో మాత్రం ఆధార్ కార్డుని ఆధారంగా తీసుకోవాలని చెప్పి కోర్టులో అదే కపిల్ సిబ్బల్, అదే అభిషేక్ మను సింఘ్వి, అవే రాజకీయ పార్టీలు, అవే స్వచ్ఛంద సంస్థలు ఆర్గ్యూ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆధారాన్ని తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది, కానీ ఆధార్ తో పాటు ఇతర సరైన డాక్యుమెంట్ అని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ పరిగణనలోకి తీసుకునేటటువంటి డాక్యుమెంట్ల జాబితాలో ఆధార్ ఉండాలి అని. కాబట్టి ఈ తీర్పు భవిష్యత్తులో విపక్షాలకి శరాఘాతం కాబోతున్నది. రేపు ఆధార్ సీడింగ్ వద్దు అని వాళ్ళు అన్నట్టయితే, మీరు గతంలో ఎందుకు ఈ రకంగా ఆర్గ్యూ చేశారని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మాననీయ న్యాయమూర్తులు అడిగే పరిస్థితి ఉంటుంది, లేకపోతే దాన్ని ఎత్తి చూపే ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఒక రకంగా వాళ్ళు తమ కాళ్ళకి తామే బంధనాలు వేసుకున్నారు. ఈ అదనంగా ఏవైతే ఆధార్ ఉన్న జనాభా కన్నా 126%, 110% అదనంగా ఆధార్ కార్డు ఉన్నాయంటేనే ఆధార్ కార్డులను జారీ చేసే సంస్థలలో ఏ రకంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబాటు చేశాయన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. అస్సాంలో కూడా 4 జిల్లాలు, మొరిగావ్, నౌగావ్, ధుబ్రీ, బోర్పేట, 4 జిల్లాల్లో జనాభా కన్నా ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఓటర్లు కాదండి, జనాభా కన్నా, ఆ జిల్లా యొక్క జనాభా కన్నా ఆధార్లు ఎక్కువగా ఉంది. ఓకే, జనాభా కంటే ఆధార్ కార్డు. ఆ రాష్ట్రాల్లో కూడాను ఆ ప్రతి ఆధార్ కార్డుని వెరిఫై చేసి నకిలీ ఆధార్ కార్డులని ఏరివేసే పని అస్సాంలో కూడా జరుగుతోంది. కాబట్టి ఆధార్ కార్డు అని ఉపయోగించుకుని దొంగ ఆధార్ కార్డులను తయారు చేయటము, లేకపోతే దొంగ వేలు ముద్రలు, మిగతా డీటెయిల్స్ ని ఫైల్ చేసి పేరు నమోదు చేయటం అనేది జరుగుతోంది. కాబట్టి ఆధార్ సిస్టమ్ ని కూడా ఫుల్ ప్రూఫ్ చేయాల్సినటువంటి అవసరము ఈసారి బయటపడింది. ఫేక్ ఆధార్ కార్డులు ఇంత పెద్ద సంఖ్యలో అస్సాంలోని మొత్తము 126 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 30 అసెంబ్లీ స్థానాల్లో ఓటర్ల కన్నా ఆధార్లు ఎక్కువగా ఉండడం, అంటే జనాభా కన్నా ఆధార్లు ఎక్కువగా ఉండడం. అదేవిధంగా ఇప్పుడు బీహార్ లో కూడాను ఈ 4 రాష్ట్రాలు ఏవైతే సరిహద్దులో బంగ్లాదేశీ చొరబాటుదారులు చాలా సులువుగా ప్రవేశించి ఇప్పటికే ముస్లిం మెజారిటీ జిల్లాలుగా ఉన్నటువంటి కిషన్ గంజ్, కటిహార్, అరారియా అండ్ పూర్నియా, ఈ 4లో ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆధార్ వెరిఫికేషన్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఆధార్ ఒక్కటే ప్రమాణంగా తీసుకోవడానికి వీలేదు, ఆధార్ ని కూడా తీసుకోవాలి అని చెప్పారు తప్ప సుప్రీంకోర్టు ఒక్క ఆధార్ ని మాత్రమే తీసుకోవాలని చెప్పలేదు. అనేక పత్రాల్లో ఆధార్ ని కూడా చేర్చండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. విపక్షాలు ఆధార్ ని ఇంతగా సమర్థించడం ఒక రకంగా ఆనందకరం, ఎందుకంటే ఇంత మటుకు ఆధార్ ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆధార్ కి ఓటర్ కార్డు లింకేజీని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సమర్థించి తమ కాళ్లకు తామే బంధాలు వేస్తున్నారు. కరెక్ట్. మీరు చెప్పినట్టుగా ఆ ఫేక్ ఆధార్ కార్డులను గనక గుర్తించకపోతే అది కూడా ప్రమాదమే అవుతుంది.
ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, నేపాల్ నుంచి వచ్చి ఇక్కడికి సెటిల్ అయిపోయి ఇక్కడ అన్ని రకాల సౌలభ్యాలు, సౌకర్యాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఎన్నికల్ని ఫలితాలని మార్చేస్తున్నారు. అది జరుగుతుందంటారా? ఈ రాబోయే నవంబర్లోపు ఈ ప్రక్రియ, ఈ ఫేక్ ఆధార్ కార్డులు కనుక ఐడెంటిఫై చేయకపోతే దాన్ని ఉపయోగించి మరొకరు ఓటేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. కరెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళు కేవలం ఓటర్ల ప్రక్రియను 5 ఏళ్ళు ఎవరు పరిపాలిస్తారు, ఏ ప్రభుత్వం వస్తుందన్న దాన్ని మాత్రమే ప్రభావితం చెయ్యరు. ప్రభుత్వాల వ్యయం ఏదైతే ఉందో వ్యయము కూడా భారతీయ పౌరులు కానటువంటి వాళ్ళకి వెళ్తుంది. ప్రభుత్వం చేసేటటువంటి వెల్ఫేర్ స్కీముల ఖర్చు ఉందనుకోండి, ఆ ఖర్చులో బంగ్లాదేశీలకి, రోహింగ్యాలకి, నేపాలీలకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పటికే వనరుల విషయంలో ఇంత ఇబ్బంది ఉన్నటువంటి సమయంలో మన వనరుల్ని విదేశీయులకు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ఇది కేవలము ఎన్నికలకి మాత్రమే పరిమితమైంది కాదు. ఈ ఫేక్ ఆధార్ల కార్డుల వ్యవహారం కానివ్వండి, మీకు బహుశా గుర్తుండే ఉంటుంది, ఈ ఫేక్ ఆధార్ కార్డులు అనేది దేశ రాజధాని ఢిల్లీలో గాని, ఉత్తరప్రదేశ్లో గాని చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. సంభల్లో ఇంటింటి సర్వే నిర్వహించినప్పుడు బయటపడింది ఏంటంటే, సంభల్లో ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించేటటువంటి ఒక పెద్ద ఏజెన్సీయే ఉందట. ఆ ఏజెన్సీ మీద దాడి చేసినప్పుడు కొన్ని వేల ఆధార్ కార్డులు వాళ్ళు సృష్టించి ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించి ఇస్తున్నారన్నది బయటపడింది. సంభల్లో బయటపడింది, ఉత్తరప్రదేశ్ లోని 6-7 చోట్ల బయటపడింది. ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి యమునాపార్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశీలకి బెంగాల్ నివాసులుగా, అస్సాం నివాసులుగా చూపించేటటువంటి ఆధార్ కార్డులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే అడ్రస్ చెప్పారో ఆ అడ్రస్ కి వెళ్ళి చూస్తే ఆ అడ్రస్ అటువంటి గ్రామాలు లేవు, ఆ అడ్రస్ లేవు. కాబట్టి ఫేక్ ఆధార్ కార్డుల ద్వారా బంగ్లాదేశీలు ఈ దేశంలోకి రావడము, ఈ దేశంలో ఉండడము, మన వనరుల్లో మనకి రావలసిన లాభాల్లో ఒక షేర్ ని వాళ్ళు లాక్కోవడం అక్రమంగా, అన్యాయంగా, ఇది తప్పు. నా దేశంలో ఉన్నటువంటి గిరిజనుడికి, పేదవాడికి, దళితుడికి రావలసినటువంటి లబ్ధిని వాడు దోచుకుంటున్నాడు. పైగా ఇదే ఫేక్ ఆధార్ కార్డుని, ఓటర్ ఐడి కార్డుని చూపించి వాడు పాస్పోర్ట్ తీసుకుని విదేశాలకు వెళ్తున్నాడు. సౌదీ అరేబియాకి, మిగతా చోట్లకు వెళ్తున్నాడు. అక్కడ వాడు నేరం చేస్తాడు. నేరం చేసిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. వాడిని విడుదల చేయించాలి, వాడిని తీసుకుని రావాలి, ఆ పరిహారం ఏదో భారత్ కట్టాలి, ఈ రకమైనటువంటి వాదనలు మళ్ళీ ఇదే విపక్షాలు చేస్తాయి. కాబట్టి ఇది కేవలము ఎన్నికలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు రాజుగారు. ఎన్నికలతో పాటు ఫేక్ ఆధార్ల ఇష్యూ కూడా ముడిపడి ఉంది, అక్రమ చొరబాట్ల అంశం ముడిపడి ఉంది, సరిహద్దు ప్రాంతాల డెమోగ్రఫీని మార్చేటటువంటి ఒక కుటిల యత్నం ఉంది. అందుకనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కేవలము బీహార్లో మాత్రమే కాదు, దేశమంతటా కూడాను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR జరగాలని చెప్పి ఆదేశాలు పాస్ చేసింది. ఈ వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాల్లో అస్సాం ఉంది, బెంగాల్ ఉంది, పుదుచ్చేరి ఉంది, గుజరాత్, ఈ 4 రాష్ట్రాల్లో కూడాను స్పెషల్ ఈ సర్ అనేది ఏదైతే ఉందో ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ జరగబోతోంది. ఇందులో బెంగాల్ ఒకటి, అస్సాం ఒకటి. ఈ 2 రాష్ట్రాల్లో కూడాను బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 126 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 30 స్థానాల్లో ముస్లింలు మాత్రమే పోటీ చేయరు, హిందువులు పోటీ కూడా చేయలేరు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. ముఖ్యంగా గోల్పాడ జిల్లాలో కొన్ని సీట్లు ఉన్నాయి, ధుబ్రీలో ఉన్నాయి, బొర్పేటలో ఉన్నాయి, మీకు నౌగాం జిల్లాలో ఉన్నటువంటి హొజాయ్, లాంబింగ్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. మళ్ళీ సిల్చర్ లో ఉన్నటువంటి కరీంగంజ్ ప్రాంతంలో హైలాకంది ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో పూర్తిగా డెమోగ్రఫీ ఇప్పటికే మారిపోయింది. కాబట్టి ఈ దృష్ట్యా ఇది కేవలము బీహార్కి మాత్రమే పరిమితమైంది కాదు, ఇది దేశవ్యాప్తంగా జరగాలి. గుజరాత్ లో కూడాను ద్వీపాలను పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు భారతీయుల పేరు చెప్పుకుని ద్వారకకి చుట్టూ ఉన్నటువంటి ద్వీపాలని ఆక్రమించుకున్నారు. ద్వారకాధీశుడు మనం ఏదైతే 4 పీఠాల్లో ఒకటి, 4 ధామాల్లో ఒకటి అని చెప్పేటటువంటి ద్వారకకి వెళ్ళేటటువంటి దారి మొత్తంలో ఉండే చుట్టుపక్కల ఉండే ద్వీపాలు, బేట్ ద్వారక ఇట్లాంటి ద్వీపాలన్నిట్లలోనూ
పాకిస్తానీ మూలానికి చెందినటువంటి సందిగ్ధ వ్యక్తులు వచ్చి ఉంటున్నారు, వాళ్ళు ఐసిస్ కి పని చేస్తున్నారని చెప్పి అక్కడ చాలా పెద్ద ఎత్తున డెమాలిషన్ జరిగింది. అనేక నకిలీ దర్గాల్ని, అక్రమ దర్గాల్ని కూల్చడం జరిగింది. చాలా మంది వ్యక్తుల పత్రాలను సోదా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మొత్తం తీర ప్రాంతంలో ఈ సమస్య ఉందండి. మీకు ఖంబాట్ లో ఈ ప్రాంతం ఉంది, భరూచ్ లో ఈ సమస్య ఉంది, గుజరాత్ లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. గుజరాత్ లో కూడా వచ్చే సంవత్సరము భరూచ్, ఖంబాట్, పోరబందర్, మీకు ఈ ప్రాంతాలన్నీ, ద్వారకా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను మీకు తీర ప్రాంతాల డెమోగ్రఫీ మారుతుంది. కాబట్టి ఈ దిశగా ఇది చాలా మంచి చర్య. ఇది ఎన్నికలకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ కావచ్చును, లేకపోతే పాపులేషన్, ఇప్పుడు సెన్సస్ జరుగుతోంది కాబట్టి సెన్సస్ లో అన్ని వివరాల్ని పొందుపరిచి ఐడెంటిఫై చేసేందుకు ఇది ఒక అద్భుతమైన సాధనము. కాబట్టి ఇవి జరగవలసినటువంటి అవసరం ఉందని నా దృఢమైనటువంటి అభిప్రాయం రాజు గారు. ఇది కేవలం ఎన్నికలకు పరిమితమైనటువంటి దానిగా మనము చూడకూడదు. ఇది దేశం యొక్క మారుతున్న డెమోగ్రఫీ, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల డెమోగ్రఫీ. రాజస్థాన్ లోని జైసల్మేర్, జోధ్పూర్, అదేవిధంగా మీకు పంజాబ్ లోని మలేర్కోట్ల, జమ్మూ ప్రాంతము, మళ్ళీ ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి హరిద్వార్ కావచ్చు, ఉధమ్ సింగ్ పూర్ కావచ్చును, ఈ ప్రాంతము, ఉత్తరప్రదేశ్ లోని అనేక జిల్లాలు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇటీవల చంగూర్ బాబా అని ఒకతను మత మార్పిడి చేసేందుకు 100 కోట్ల ర్యాకెట్ నడుపుతూ పట్టుబడ్డాడు. డెమోగ్రఫీని మార్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అస్సాంకి వెళ్ళేటటువంటి దారి ఏదైతే చికెన్ స్నెక్ ఉందో దాని యొక్క డెమోగ్రఫీ మారుతుంది. మీకు బహుశా గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ 2019 ప్రాంతంలో సిఏఏకి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు సిఏఏ షాహీన్ బాగ్ లో ప్రసంగించినటువంటి షర్జీల్ ఇమామ్ అనేటటువంటి మతోన్మాద విద్యార్థి నాయకుడు తన ప్రసంగంలో మన బలాన్ని ఎంతగా పెంచుకోవాలంటే మనము చికెన్ స్నెక్ ని, ఈశాన్య భారతదేశానికి ఏకైక మార్గమైన చికెన్ స్నెక్ ని మనము దిగ్బంధనం చేయగలిగేటటువంటి శక్తి మనకు ఉంది, మనం తలుచుకుంటే అది చెయ్యగలము అన్నటువంటి మాట అన్నారు. కాబట్టి ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే ఉందో ఇది కేవలము ఎన్నికలు, గెలుపులు, ఓటములకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశ భద్రత, దేశ రక్షణ, దేశ అఖండత్వము, దేశ సార్వభౌమతకి ముడిపడ్డటువంటి అంశము. దీనిని మనము గుర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది రాజు గారు. కరెక్ట్, మీరు అన్నట్టు చాలా విశాల దృక్పథంతో ఆలోచించి బ్రాడ్ లెన్స్లో చూస్తే కనుక బియాండ్ ఎలక్షన్స్ ఇంకా చాలా దీని యొక్క ప్రాధాన్యత ఉంది. చివరిగా మీరు అన్నట్టుగా బీహార్ ఎన్నికల తర్వాత కూడా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు చెప్పినట్టుగా అస్సాం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, గుజరాత్, ఇలా కొన్ని రాష్ట్రాల్లో. పర్టికులర్గా పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డులు సృష్టించడం అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగానే రన్ చేస్తూ ఉంటారు మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో. పశ్చిమ బెంగాల్లో ఈ ప్రక్రియ, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరగనిస్తారా సజావుగా? మమతా బెనర్జీ సర్కార్ జరగనిస్తారా? ఎలా ఉంటుంది మరి? ఎక్కడైనా అల్లర్లకు దారి తీసేటువంటి అవకాశం, ఎందుకంటే ఎన్నికల సంఘం చేయాలనుకున్నా కూడా చేయగలిగేటువంటి పరిస్థితి కూడా ఉండాలి కదా. అలా చేయలేని పక్షంలో ఎన్నికల సంఘము ఉండడం అనవసరం. ఎందుకంటే వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మొత్తం యంత్రాంగము ఎన్నికల సంఘానికి సబ్సర్వెంట్ అవుతుంది. జిల్లా కలెక్టరు ఎన్నికల సంఘానికి జవాబుదారి అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రికో, డిఎస్పీలు కానీ, డిఐజీలు కానీ, ఐజీలు కానీ, వీళ్ళు ఎన్నికల సంఘానికి జవాబుదారీలు అవుతారు. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని మమతా బెనర్జీ కూడా చాలా భయపడుతున్న కారణం ఏంటంటే 292, 93 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో 68 నుంచి 70 సీట్ల వరకు బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ముస్లిం ఓట్లు గెలుపోవటమని నిర్ధారిస్తాయి. కాబట్టి మొన్న జరిగినటువంటి కలియాపూర్ అనేటటువంటి నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు చాలా స్పష్టమైనటువంటి ఒక సంకేతం కనిపించింది. ఆ సంకేతం ఏంటంటే హిందూ ఓట్లలో 76% బీజేపీకి పడ్డాయి. అంటే 100 ఓట్లలో 76 బీజేపీకి పడ్డాయి. ముస్లిం ఓట్లు పూర్తిగా పడ్డాయి. ఒక అదనంగా ఒక 4-5%, అంటే ఒక 20%, 22, 23% హిందూ ఓట్లు పడ్డప్పటికి కూడాను ముస్లిం ఓట్లు గుండుగుత్తగా పడ్డాయి. దీని అర్థం ఏంటి? అప్పటికీ కూడా అంటే అది ముస్లింలు 60% ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, కాలియాగంజ్ అనుకుంటా నియోజకవర్గం పేరు.
ఇదే ట్రెండ్ గనక కొనసాగితే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులలోని 76% మంది గనక బీజేపీకి ఓటు వేసినట్లయితే, తృణమూల్ కాంగ్రెస్ కి ఓటు వేయకపోయినట్లయితే, ఈ 68 సీట్లు ముస్లిం మెజారిటీ సీట్లు పక్కన పెట్టిన మిగతా సీట్లలో బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసేటటువంటి అవకాశం. కాబట్టి మమతా బెనర్జీ చాలా భయపడుతోంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళలో మమతా బెనర్జీ కూడా ఉంది. వాస్తవానికి తృణమూల్ కాంగ్రెస్ కూడా సుప్రీం కోర్టు కేసులో ఇంప్లీడ్ అయింది. ఎప్పుడైతే సుప్రీం కోర్టు ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం తప్పనిసరి, కేవలం బీహారే కాదు అన్ని రాష్ట్రాల్లో చెయ్యాలి అని అన్నదో, ఆ సమయంలో మమతా బెనర్జీ దీన్ని ఆపలేదు. ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాను ప్రకటించిన తరువాత, ఎందుకంటే ఆ సర్వే చేయడానికి వెళ్ళేటటువంటి అధికారులు నమోదు చేసి వచ్చిన తర్వాత వాటిని వెరిఫై చేసిన తర్వాత ఓటర్ల జాబితాని ప్రజల ముందు ఉంచుతారు. మీకు అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలని నమోదు చేయవచ్చు. ఈ డ్రాఫ్ట్ తర్వాత ఫైనల్ ఎలక్టరల్ రోల్స్ వస్తాయి. కాబట్టి గొడవలు అయ్యే అవకాశం లేదు. ఎన్నికల సంఘం దృఢంగా వ్యవహరించి బెంగాల్లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బెంగాల్లో ఉన్నటువంటి డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంబ్యాలెన్స్ వల్ల అక్కడ మరింత జాగ్రత్తగా జరగాలి. ముఖ్యంగా దినాజ్పూర్ కావచ్చు, కూచ్బిహార్ కావచ్చు, జల్పాయిగుడి కావచ్చు, మీకు 24 పరగణ జిల్లా కావచ్చు, మెదినీపూర్ ఏరియా కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మీకు అదేవిధంగా సందేశ్ ఖాళీ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడాను, వీటన్నిటిలో కూడా ఇప్పటికే డెమోగ్రఫీ మారింది. కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బెంగాల్లో జరగాలి. దానిని మమతా బెనర్జీ అడ్డుకోలేదు. ఎన్నికల రోల్స్ ప్రకటించిన తర్వాత ఒకవేళ అందులో తప్పులు ఉన్నాయని గనక భావిస్తే అభ్యంతరాలను నమోదు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ రోల్స్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ రోల్స్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత దానిలో మార్పులు చేర్పులు ఉండవు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి హింస జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఈ 28వ తారీఖున సుప్రీంకోర్టు ఏం చెప్పినా లేదా మరోసారి ప్రొలాంగ్ చేసినా కూడా ఈ ప్రాసెస్లో ఎలాంటి చేంజ్ ఉండదంటారు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్లో ఎలాంటి చేంజ్ ఉండదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని చేపట్టవచ్చు అని ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 20వ క్లాజులోని 3వ సబ్ క్లాజులో ఉంది. దీని ఎవరైతే సుప్రీం కోర్టులో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని సవాలు చేశారో వాళ్ళెవరూ కూడాను ఎస్ఐఆర్ ని చేపట్టే అధికారము ఎన్నికల సంఘానికి లేదు అని అనలేదు. ఈ సమయంలో ఎందుకు అని మాత్రమే వాడు వాదించారు తప్ప ఎన్నికల సంఘం చేపట్టకూడదు, చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదు అని ఎవ్వరూ అనలేదు. అభిషేక్ మను సింఘ్వి అనలేదు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ అనలేదు, ఇంకొకరు. ఈ సమయంలో ఎందుకు అని మాత్రమే వాళ్ళ అభ్యంతరం. కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని ఖారీజ్ చేసేసింది. అంటే వాళ్ళ వాదనల్ని పూర్వపక్షం చేసేసింది, కొట్టేసి వాళ్ళెవరు, ఎందుకంటే ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలో 2 రకాల ఓటర్ల లిస్ట్ ని రివైజ్ చేసే ప్రక్రియ ఉంది. ఒకటి సమ్మరీ రివిజన్ ఉంది. సమ్మరీ రివిజన్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని కొద్దిగా వెరిఫై చేసి పెట్టడం ఉంది సమ్మరీ రివిజన్. మన తెలంగాణలో జరిగింది సమ్మరీ రివిజన్. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, బెంగాల్లో కానీ, బీహార్లో కానీ రాబోయే రోజులు అన్ని చోట్ల కూడా జరిగేటటువంటిది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎన్నికల ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఈ రకమైనటువంటి రివిజన్ జరపాలి అని చెప్పి ఉంది. కాబట్టి దీన్ని ఎవరు సవాల్ చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ గారు. చూద్దాం మరి రాబోయే 4-5 నెలలు ఈ ఎన్నికల లోపు ఇంకా ఎన్ని నాటకీయ పరిణామాలను చూడాల్సి వస్తుందో, ఇంకా ఎలాంటి ప్రకటనలు లేదా స్టేట్మెంట్స్ ఈ ఇండీ కూటమి నాయకుల నుంచి వస్తాయి చూద్దాం. మరి ఇప్పటికైతే మనం అనుకుంటున్నట్టుగా అది గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క నిర్ణయం, ఈ ప్రాసెస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో, వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సుధాకర్ గారు. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాల్ని, ఈ యొక్క నిర్ణయం ఎలాంటి
ప్రభావం చూపించబోతోంది. బీహార్ ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా, అది పశ్చిమ బెంగాల్లో కానీ, అస్సాంలో కానీ, గుజరాత్లో కానీ ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది అనేది మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయచ్చు. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్స్లో మాకు చెప్పొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.